తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కలంకృతి ఆర్ట్ గ్యాలరీలో శివ అండ్ శక్తి పేరుతో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. మంచి పెయింటింగ్స్ చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. కళలను కళాకారులను ప్రోత్సహించడం భారతీయ సంస్కారమని, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదని తెలిపారు. కళలను ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. అది ఉత్తమ సంస్కారం కలిగిన సమాజం యొక్క లక్ష్యం. పాత రోజుల్లో రాజులు, పరిపాలకులు ఆ పని చేశారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంది. నేనేమనుకుంటున్నాను, వాళ్ళ కర్తవ్యం కూడా ఇది. ఈ సంగీతము, సాహిత్యము, అలాగే వివిధ కళలు, మన భారతీయ కళారంగంలో 64 కళలను అంటున్నాం మనం. వాటన్నిటిని గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం, అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా. మన ప్రోత్సాహమే వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలను, కొత్త కళాఖండాలను, మన ప్రాచీన సంస్కృతిని మనకు అందించే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సి